వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు కార్తిక. సో లాస్ట్ వీడియో మీరు ఇంట్రో చూసుంటారు. సో మన సిరీస్ అంతా ఎలా నడుస్తుందో నేను లాస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇవాళ వీడియో ఏంటంటే స్టడీ పర్మిట్ గురించి అనమాట. స్టడీ పర్మిట్లో అసలు ఎన్ని స్టెప్స్ ఉంటాయి, అసలు ఎంత టైం ముందు నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి, అసలు కాలేజ్ సెలెక్షన్, నెక్స్ట్ కాలేజ్ అప్లికేషన్స్, ఎన్ని కాలేజెస్కి వేయాలి, రిక్వైర్మెంట్స్ ఏంటి, IELTS అండ్ ఆల్, ఫండ్స్ ఏంటి, ఇవన్నీ మనం ఈ సిరీస్లో ఈ వీడియోలో చూద్దాము. ఒకవేళ వీడియో లెంత్ ఎక్కువ అయితే ఐ బ్రేక్ ఇట్ ఇంటూ 2 parts. బట్ ప్రస్తుతానికి టాపిక్ అయితే ఇది అనమాట, లైక్ స్టడీ పర్మిట్ గురించి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ పర్మిట్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేయాలి? యాక్చువల్గా స్టడీ పర్మిట్ ప్రాసెస్ మొత్తం జరగడానికి మినిమం టు మినిమం 10 months ఆర్ మ్యాక్సిమం 12 months పట్టచ్చు అనమాట. సో ఒకవేళ మీరు మే ఇంటేక్ ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి, లైక్ మే 2024 ఇంటేక్ ప్లాన్ చేసుకుంటున్నారు అనుకోండి, మీరు మే 2023 నుంచి యాక్చువల్ ప్రాసెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. అంటే లైక్ IELTS రాయడం కానీ, యూనివర్సిటీస్ సెలెక్ట్ చేసుకోవడం కానీ, యూనివర్సిటీస్కి అప్లై చేయడం స్టార్ట్ చేయడం కానీ, ఇవన్నీ ఒక 1 year అన్న మీరు గ్యాప్ పెట్టుకొని చేయాలి. 2024 అనుకుంటే 2023 నుంచి అన్న స్టార్ట్ చేయాలి. అండ్ స్కాలర్షిప్స్కి వాటికి ఎగ్జామ్స్ రాయాలి అనుకున్న వాళ్ళు అయితే ఇంకా కొంచెం ఒక 1.5 year 2 years ముందు నుంచే ప్లాన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు బీటెక్ అయిన వెంటనే MS చేయాలి అనుకుంటున్న వాళ్ళు అయితే బీటెక్ 3rd year ఎండింగ్ నుంచి కానీ, లేదా 3rd year 3-1 నుంచి అయినా సరే మీ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా బెటర్ అనమాట. అప్పుడు మీకు కరెక్ట్గా టైం ఉంటుంది, లైక్ దేనికి రన్ అవ్వకుండా, దేనికి ఫాస్ట్గా పరిగెత్తకుండా మీకు సఫిషియంట్ టైం ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ IELTS. సో మనం ఎంత టైంలో స్టార్ట్ చేయాలనేది చూసాము. సో సెకండ్ వచ్చి IELTS ఎగ్జామ్ అనమాట. IELTS ఎగ్జామ్ మ్యాండేటరీ, అది అందరికీ తెలుసు. సో యూనివర్సిటీస్లో ఎంట్రీ కావాలి అని అంటే IELTS కంపల్సరీ ఉండాలి. కొంతమంది 6 ఇస్తారు, కొంతమంది 6.5 ఇస్తారు బ్యాండ్, మినిమం బ్యాండ్. సో IELTS అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకి. సో అందరూ అడిగేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ IELTS ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది కూడా అడుగుతున్నారు. సో లైక్ అంటే ఎవరైనా ఇప్పుడు నేను ఇలా వచ్చాను అని తెలిస్తే ఒకళ్ళు 2-3 నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు కానీ, ఫ్రెండ్స్ కానీ, లేదంటే జూనియర్స్ కానీ, వాళ్ళు IELTS ఎలా రాశారు ఏంటి, IELTS ఎంత వచ్చింది, IELTS ఎలా ప్రిపేర్ అయ్యారు అని అడుగుతున్నారు. సో పర్టికులర్గా IELTSకి కోచింగ్ అంతా తీసుకొని అవసరం లేదు నన్ను అడిగితే, బికాస్ IELTSకి ఒక మ్యాక్సిమం 2 to 3 weeks ప్రిపరేషన్ సరిపోతుంది. IELTSకి బేసిక్ ఇంగ్లీష్ వచ్చి ఉంటే సరిపోతుంది అనమాట. IELTSకి మరీ అసలు లైక్ మనకి బేసిక్ ఇంగ్లీష్ కూడా రాకుండా అయితే ఉండదు కదా. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే ఆల్మోస్ట్ అందరూ చదువుతూ ఉంటారు. సో ఇంగ్లీష్ అనేది బేసిక్ అందరికీ వచ్చే ఉంటుంది. సో నన్ను అడిగితే IELTS కోసం అంటే విడిగా కోచింగ్ తీసుకొని దాని మీద మనీ వేస్ట్ చేయడం అన్నది అంత కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్రీ ఆన్లైన్ మెటీరియల్ చాలా అవైలబుల్గా ఉంది. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చాలా ఛానల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో ఆన్లైన్లో మాక్ టెస్ట్ రాయడానికి వాటికి చాలా ఫ్రీ వెబ్సైట్స్ కూడా ఉన్నాయి. ఇంకా నెట్ఫ్లిక్స్, ప్రైమ్లో చాలా ఇంగ్లీష్ మూవీస్ ఉన్నాయి. అండ్ మనకి టీవీలో కూడా ఇంగ్లీష్ న్యూస్ లైక్ BBC అని, CNN అని, ఇంకా DW అని, అలా డిఫరెంట్ రీజన్స్కి సంబంధించిన ఇంగ్లీష్ యాక్సెంట్ అయి వినడానికి కూడా ఇంగ్లీష్ న్యూస్ అది మనకి అవైలబుల్గా ఉంది. ఎవ్రీథింగ్ మనకి అవైలబుల్గా ఉన్నప్పుడు ఎందుకు మళ్ళీ ఎక్స్ట్రా దాని మీద కోచింగ్ మీద వాటి మీద ఖర్చు పెట్టడం కదా. సో అందుకని IELTSకి నేనైతే కోచింగ్ రికమెండ్ చేయను. జస్ట్ కొన్ని టిప్స్ లైక్ లిజనింగ్కి ఏంటంటే, మనం లిజనింగ్ అంటే ఇప్పుడు మనం విన్నదానికి వాడు క్వశ్చన్స్ అడుగుతాడు, వాడు ఒకటి చెప్తాడు ఆ మ్యాటర్లోంచి వాడు క్వశ్చన్స్ అడుగుతాడు. సో మనం వినింది అర్థం చేసుకోగలగాలి. లిజనింగ్ అంటే సంథింగ్ లైక్ దట్. ఆ ఎగ్జామ్ అలానే ఉంటుంది. సో మనం వినింది అర్థం చేసుకోవాలి అని అంటే మనకి డిఫరెంట్ యాక్సెంట్స్ అర్థం అవ్వాలి. అంటే మనకి లిజనింగ్లో ఆస్ట్రేలియన్ యాక్సెంట్ రావచ్చు, UK యాక్సెంట్ రావచ్చు, అమెరికన్ యాక్సెంట్ రావచ్చు, ఏదైనా రావచ్చు అనమాట. సో అందుకని మనం ఏం చేయాలి అని అంటే డిఫరెంట్ యాక్సెంట్స్ వినండి. లైక్ న్యూస్ చూడండి, నెక్స్ట్ మూవీస్ చూడండి. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే డిఫరెంట్ యాక్సెంట్స్ తెలుస్తాయి. అంటే సో అది అనమాట లిజనింగ్. అండ్ కాన్సన్ట్రేటెడ్గా కొద్దిగా విని అండ్ ప్రాక్టీస్ చేస్తే లిజనింగ్
వెంటనే ఈజీగా వచ్చేస్తుంది లిజనింగ్. విన్నదే కదా రాయాల్సింది. సో లిజనింగ్లో ఆల్మోస్ట్ 8 to 9 అనేది చాలా ఈజీ అనమాట. సో నెక్స్ట్ రీడింగ్ కూడా అంతే. అక్కడ ఆల్రెడీ మ్యాటర్ ఉంటుంది, అందులోంచి మనం ఏరుకొని ఆన్సర్స్ రాయాలి అంతే. సో రీడింగ్ ఏంటంటే మనం జస్ట్ ఫాస్ట్గా చదవడం నేర్చుకోవాలి. లైక్ మనకి కొంచెం టైమే ఉంటుంది, అంతలోపు మనం చదవాలి, ఆన్సర్ చేయాలి. అందులో ఈ క్వశ్చన్స్కి సంబంధించిన ఆన్సర్స్ అందులో ఆ పారాగ్రాఫ్లో ఎక్కడున్నాయో మనం కనిపెట్టాలి, రాయాలి. సో ఫాస్ట్గా చదవడం నేర్చుకోవాలి, త్వరగా ఆన్సర్స్ ఎక్కడున్నాయో మనం కనిపెట్టాలి. సో అలాంటి అప్రోచ్ మనం డెవలప్ చేసుకోవాలి అని అంటే ప్రాక్టీస్ చేయాలి. సో ప్రాక్టీస్ టెస్ట్ చేయాలన్నమాట. సో రీడింగ్కి కూడా ప్రాక్టీస్ టెస్ట్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ రైటింగ్ ఒకటి కొంచెం డిఫికల్ట్ పార్ట్ అనమాట. అంటే నాకు అది జనరల్గా డిఫికల్ట్. లైక్ అంటే ఏం లేదు, రైటింగ్లోనే మనకి మొత్తం అంతా తెలుస్తుంది. లైక్ గ్రామర్ మిస్టేక్స్ కానీ, ఇప్పుడు లిజనింగ్ రీడింగ్లో ఏముంది, ఆల్రెడీ అంతా అక్కడ ఉంటుంది ఆన్సర్స్తో సహా. దాన్ని మనం ఏరుకొని తెచ్చుకొని రాసుకోవడమే అంతే. బట్ రైటింగ్ అలా కాదు. మనం ఒక ఎస్సే డెవలప్ చేయాలి, మనం ఒక లెటర్ డెవలప్ చేయాలి, మనం ఒక చార్ట్ డెవలప్ చేయాలి. సో దానివల్ల ఏమవుతుందంటే మన సొంతగా మనం చాలా అంటే ఒక 200 words రాయాలి. అలాంటప్పుడు సెంటెన్స్ ఫార్మేషన్ కానీ, గ్రామర్ కానీ, నెక్స్ట్ ద వే వీఆర్ ఎక్స్ప్రెసింగ్ అవర్ సెల్స్ కానీ ఉంటుంది కాబట్టి అది కొంచెం టఫ్ అవుతుంది. సో రైటింగ్కి మాత్రం మీరు ఏం చేస్తారంటే, లైక్ మీ దగ్గర ఆల్రెడీ ఎవరైనా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్ కానీ ఆల్రెడీ ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు, లైక్ వొకాబులరీ కానీ, ఇంగ్లీష్ గ్రామర్లో కానీ మంచి ఇది ఉన్న వాళ్ళు, లైక్ మంచి స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళని చూసుకొని వాళ్ళతో మీరు రాసినవి కరెక్షన్స్ చేయించుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ టీచర్స్ అవ్వండొచ్చు, మీరు బీటెక్లోనే ఉంటే మీ ఇంగ్లీష్ టీచర్స్, మీ లాంగ్వేజ్ టీచర్స్ ఉంటారు కదా, వాళ్ళకి మీరు రాసిన ఎస్సేస్ కానీ, మీరు రాసిన లెటర్స్ని కానీ మ్యామ్ కొద్దిగా కరెక్షన్ చేయండి, గ్రామర్ మిస్టేక్స్ ఉన్నాయా, లేకపోతే ఇంకా వొకాబులరీలో మిస్టేక్స్ ఉన్నాయా, లేకపోతే ఏంటి, నా కరెక్షన్స్ చెప్పండి అని చెప్పి మీరు కరెక్షన్స్ చేయించుకోండి. సో గ్రామర్ మిస్టేక్స్ ఒకటి, మీకు సెంటెన్స్ ఫార్మేషన్ ఒకటి, నెక్స్ట్ వాడు అడిగిన లెంత్ లైక్ 200 words 400 words అది ఉంటుంది కదా, ఆ లెంత్ ఒకటి కరెక్ట్గా మెయింటైన్ చేస్తే రైటింగ్ కూడా ఈజీ అనమాట. సో అది మీరు గ్రామర్ వొకాబులరీ అది డెవలప్ చేసుకోవడానికి మీ దగ్గర ఉన్న రిసోర్సెస్ని వాడుకోండి. ఎవరైనా టీచర్స్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ సీనియర్స్ ఆర్ నాకైతే మా సిస్టర్ ఉందన్నమాట, మా చెల్లి, షీ ఈజ్ వెరీ గుడ్ అట్ ఇంగ్లీష్ గ్రామర్. సో నేను రాసినవి మా చెల్లికి పంపించి కొద్ది కరెక్షన్స్ చేయమనేదాన్ని. సో గ్రామర్ వర్క్ అలాగా సో తను చేసేది. సో ఓకే, అలా నేను కొద్దిగా ఇలాంటి చోట్ల మిస్టేక్స్ చేస్తున్నాను అని తెలుసుకొని కొంచెం అంటే నేను నౌన్స్ దగ్గర మిస్టేక్స్ చేస్తున్నాను, ప్రిపోజిషన్స్ దగ్గర మిస్టేక్స్ చేస్తున్నాను, ప్రొనౌన్స్ దగ్గర మిస్టేక్స్ చేస్తున్నాను, పంక్చువేషన్ దగ్గర మిస్టేక్స్ చేస్తున్నాను, ఏంటి చూసుకొని దాన్ని కరెక్షన్ చేసుకునేదాన్ని. నెక్స్ట్ అది రైటింగ్ అదనమాట. సో నెక్స్ట్ కమ్స్ స్పీకింగ్ అంటే ఇంకా చేసేదే ఉంది. స్పీకింగ్ ఈజ్ నథింగ్ బట్ కాన్ఫిడెన్స్. ఆ టైంలో మనం కాన్ఫిడెంట్గా మాట్లాడగలిగితే అదే స్పీకింగ్. ఎందుకంటే అక్కడ ఏమి ఉండదు స్పీకింగ్లో. జనరల్గా క్వశ్చన్స్ ఏం అడుగుతారు, ఫస్ట్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అని అడుగుతారు. అది ఎలాగో మనం ప్రిపేర్ అయ్యి వెళ్తాము. ఆ తర్వాత ఒక టాపిక్ ఇచ్చి దాని గురించి మాట్లాడమంటారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడిన దాంట్లోంచి వాళ్ళు క్వశ్చన్స్ ఏరి అడుగుతారు. సో ఆల్మోస్ట్ అదంతా మనకు తెలిసిందే ఉంటుంది. బట్ మనం తెలిసిన దాన్ని అక్కడ మనం ప్రజెంట్ చేయగలగాలి. అది ఎంత కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేసాము అన్నది స్పీకింగ్లో తెలిసిపోద్ది అనమాట. సో స్పీకింగ్ ఏంటంటే స్పీకింగ్ కూడా ప్రాక్టీస్. స్పీకింగ్కి కూడా మనకి ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. అందులో అది సిస్టమ్ నుంచి క్వశ్చన్స్ జనరేట్ చేస్తూ ఉంటుంది, టైమర్ చూపిస్తూ ఉంటుంది. ఆ క్వశ్చన్స్ని చూసుకొని మనం కెమెరాలో మాట్లాడుకుని మనల్ని మనం సెల్ఫ్ రికార్డ్ చేసుకొని తర్వాత మనం ప్లే చేసుకొని చూసుకొని ఎక్కడ కరెక్షన్స్ ఉన్నాయో చూసుకొని మనం సెల్ఫ్ కరెక్షన్ చేసుకోవచ్చు. లేదనంటే ఎవరైనా ఫ్రెండ్స్కి కానీ, లేదంటే ఇందాకట్లాగా రైటింగ్ ఎలాగైతే మనం చూపించామో అలాగా ఎవరికైనా ఇచ్చి ఓకే నేను మాట్లాడిన దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా అలా కూడా మీరు స్పీకింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. అది కాకుండా స్పీకింగ్ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంకొక బెస్ట్ వే ఏంటంటే ఆ కాన్ఫిడెన్స్ బిల్డప్ చేసుకోవడానికి మనం ఇంట్లోనూ బయట కూడా ఎప్పుడైతే మనం IELTS రాయాలి అని అనుకుంటామో అప్పటి నుంచి మనం ఇంట్లో బయట ఇంగ్లీష్ మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలన్నమాట. స్టార్ట్ చేయాలి అట్లీస్ట్. అంటే నవ్వుతారు జనరల్గా, ఏంట్రో ఇంగ్లీష్ మాట్లాడుతున్నాం అదే అని. బట్
ఎనీవే అలా నవ్వినా సరే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి కాబట్టి అది బెనిఫిషియల్. మనం మాట్లాడాలన్నమాట. ఇంట్లో బయట కూడా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడడానికి ట్రై చేయాలి, ఎక్కువ కాన్వర్జేషన్స్ ఇంగ్లీష్లో చేయడానికి ట్రై చేయాలి. సో దట్స్ ఆల్. దాంతో స్పీకింగ్ అయిపోద్ది. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ, ఎక్కువ కోచింగ్ ఏమి వెళ్ళకుండా జస్ట్ ఇలాంటి టిప్స్ ఫాలో అవుతూ మీరు IELTS ఎగ్జామ్ ఇచ్చి చూడండి. ఖచ్చితంగా 6.5, 7 2 వీక్స్లో కరెక్ట్గా ఫాలో అవుతే ఒక 2 to 3 వీక్స్లో మీరు 6.5, 7 ఈజీగా వస్తుంది అనమాట. సో దాన్ని బట్టి మీరు కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, దట్స్ ఆల్ ఫర్ టుడే. ఇవాళ మనం IELTS గురించి చూసాం కాబట్టి నెక్స్ట్ వీడియోలో నేను కాలేజ్ సెలెక్షన్ గురించి అండ్ కాలేజ్ అప్లికేషన్స్ ఎన్ని వేయాలి ఏంటి దాని గురించి మాట్లాడతాను. ఓకే, స్టే ట్యూన్డ్. బాయ్, సీ యూ, టేక్ కేర్.